హే గైస్, అస్సలాము అలైకుం, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ మిస్ ఫరా వ్లాగ్స్ అండి. ఈరోజు మా ఊళ్ళో కొత్తగా పార్క్ ఓపెన్ చేశారండి. అది ఓపెన్ చేసి చాలా రోజులు అయిపోయింది. డైలీ నేను మా అమ్మగారు వెళ్దాం అనుకుంటున్నాము, కానీ ఈరోజు అక్కడికి వెళ్తామండి. చాలా బాగుందంట, కానీ ఈవినింగ్ అయిపోయింది. ఎలా ఉంటుందో ఏంటో చీకట్లో కొంచెం క్లిప్పింగ్స్ అయితే తీస్తాను. నెక్స్ట్ వచ్చి ఇందులోనే మా రంజాన్ది కూడా వీడియోస్ యాడ్ చేసేస్తానండి. సో చూడండి గాయస్, ప్లీజ్ అండి నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఎందుకంటే నేను వీడియోస్ చేస్తూ మధ్యలో ఆపేసానండి. దానివల్ల నాకు కొంచెం నా వీడియోస్ ఇది అవ్వడానికి, వైరల్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది. సో ప్లీజ్ గాయస్, నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా పెట్టడం మర్చిపోకండి ప్లీజ్ అండి. సో ఓకేనా, ఇప్పుడైతే పార్క్కి వెళ్తున్నాం. చీకటి పడిపోతుందండి. అక్కడ వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో ఏంటో చూపిస్తాను, చీకట్లో ఎలా వస్తుందో కూడా చూపిస్తానండి. సో ఇందులోనే రంజాన్ది కూడా యాడ్ చేసేస్తాను. సో గాయస్, నేనైతే మా డాబా పైకి వచ్చానండి. ఇదంతా ఎదర్ పార్ట్ అండి మా డాబాది. ఎప్పుడు నేను వీడియోస్ తీస్తే వెనకాల తీస్తాను. మామిడికాయ చెట్టు ఉంటుందండి, అది కూడా ఒకసారి చూపిస్తాను. నేను ఫస్ట్లో వీడియోస్ పెట్టినప్పుడు నాకు హోమ్ టూర్ అడిగేవారండి అందరూ, కానీ నేను ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే అనేవాళ్ళు అలౌ చేయలేదండి నాకు హోమ్ టూర్ చేయడానికి. సో దాని గురించి మేబీ పర్మిషన్ ఇస్తే మా అనేవాళ్ళు నేను కంపల్సరీగా హోమ్ టూర్ పెడతానండి. సో ఇది వచ్చి మా ఏరియా అండి. చాలా ప్లెజెంట్గా చాలా బాగుంటుందండి మా ఏరియా వచ్చి. సో అక్కడ చూస్తున్నారు కదా, అది కొత్తగా కడుతున్న బిల్డింగ్ అండి. మొన్న గృహప్రవేశం అయిందన్నమాట. సో వాళ్ళు అనేవాళ్ళే అవుతారు, పిలిచారు. కానీ మాకు రంజాన్ అవ్వడం వల్ల మేము వెళ్ళడానికి అవ్వలేదు. సారీ అన్నయ్య. ఇప్పుడు అది కంప్లీట్ అవుతుందండి, ఇంకా మొత్తం కంప్లీట్ అవ్వలేదు. అది అయిపోయిన తర్వాత ఇన్షాల్లా అన్నయ్య మళ్ళీ గృహప్రవేశం ఒకసారి ఏదో చిన్నగా పెడతారని చెప్తున్నారు. మేబీ ఉంటే ఒకేలా అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో తీస్తానండి. లేదన్నా కూడా ఒకసారి హోమ్ టూర్ కూడా చేస్తాను వాళ్ళది. సో ఇదే అండి మా ఏరియా అంతా ఒకసారి చూపిస్తాను బ్యాక్ కెమెరాతో. ఓకేనా గైస్? సో గైస్, ఇదైతే చాంద్ రాత్కి నేను వేసుకున్న మెహందీ అండి. ఎంత బాగుంది కదా, సూపర్. సో మా అనేవాళ్ళ పిల్లలు అయితేనండి మస్జిద్ నుంచి వచ్చేసారండి. దాని తర్వాత ఇలా గలే లగ్నాన్ని హక్ చేసుకుంటారండి. దాని తర్వాత ఈదీ ఇచ్చుకుంటారు. ఈదీ అంటే డబ్బులు అండి. పెద్దోళ్ళు చిన్నోళ్ళకి ఇంతనే అమౌంట్ ఇస్తారండి. అంటే వాళ్ళు బాగుండాలని, హెల్తీగా ఉండాలని ఒక షగున్. గాయస్, మా ఇంట్లో అయితే పనులు జరుగుతున్నాయండి. షీర్ కుర్మా రెడీ అవుతుంది. సో మార్నింగే వీడియో తీయడానికి అవ్వలేదు గాయస్, ఎందుకంటే మొత్తం రెడీ చేసుకుని లేచేసరికి అమ్మమ్మో చాలా హడావిడిగా ఉంది వాళ్ళ మొత్తం. సో ఇది ప్రిపేర్ చేసిన సేమియా అండి, చూపిస్తున్నాను. ఇది చేత్తో ప్రిపేర్ చేస్తారండి, మిషన్తో. మేము ఇంట్లోనే ప్రిపేర్ చేస్తామన్నమాట. సో మా పెద్దదిని తీసుకుని వచ్చి ఇచ్చారు. ఇది వాళ్ళు ప్రిపేర్ చేశారండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సేమియా. మీకు ఐడియా ఉండే ఉంటుంది, చాలా వీడియోస్లో కూడా చూపిస్తున్నారు. జుబేద్ అలీ వీడియోలో కూడా చూపించారండి. ఆవిడ చేతితో తయారు చేసి మిషన్లో, అప్పట్లో మా మమ్మీ వాళ్ళ టైంలో ప్రిపేర్ చేసేవారండి చేతితోనే. నో ప్రాబ్లం. సో ఇదండి మా తయారీ అయితే ఇలా ఉంది. ఇదైతే ప్రిపేర్ చేసిన సేమియా ఉంది కదండి, దాంతో ఇలా మేము ఇది ఒక టైప్ ఆఫ్ సేమియాని ప్రిపేర్ చేస్తామంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఈ రెసిపీ మా వదిన అడుగుతానండి ఎలా ప్రిపేర్ చేస్తారు అన్నది. ఓకేనా గైస్? ఫస్ట్ సేమయ్యాకి అయితే ఇలా బాండి పెట్టుకున్నామండి. సేమయ్య ప్రిపేర్ చేస్తున్నాము. సో మేము తబ్రుక్ ఫాతిహ ఇవ్వడానికి కాబట్టి వాడేసిన నెయ్యి, వాడేసినవి ఏవి యూజ్ చేయమండి. కొత్తగా అన్నీ తీసుకుని రావాలన్నమాట, యూజ్ చేసింది కాకుండా. సో ఇలా మా సిస్టర్ అయితే ప్యాకెట్ ఓపెన్ చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంది. ఒకవైపు నుంచి పాలు రెడీ అయిపోతున్నాయండి. సో నేనైతే ఇంకా లిటిల్ బిట్ వర్క్ ఉంది, అదంతా చూసుకుని ఫ్రై చేసేటప్పుడు వస్తాను. ఇద్దరు దిఖో. మాషాల్లా మాషాల్లా, बहुत अच्छा है कुर्ता, बहुत अच्छे भी दिखते हैं. समू भैया का लाल है, तुम्हारा है नहीं, ये कलर है लाइट ग्रीन है. हसनों का दिखना है अभी क्या की. अच्छा है बहुत कुर्ता. हमारे यूट्यूब वाले सबको भी ईद मुबारक बोल डालो. बोलो, शर्माना को बोलो, परवानी ईद मुबारक ऑल ऑफ यू गना. अच्छी बात. సో అక్కడ మా చిన్ననే వాళ్ళ బాబు ఈదీకి ఫోన్ చేశాడండి, తను విషెస్ చేస్తున్నాడు. ఇంతలో మా సిస్టర్ అయితే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్ని ప్రిపేర్ చేసేసి ఫ్రై చేస్తుందండి ఒక్కొక్కటి. షీర్ కుర్మా అయితే మా చెల్లి చాలా బాగా చేస్తుందండి, అసలు ఎక్సలెంట్ కదా. చెప్పు. అవునవును, వాళ్ళకి విష్ చేయి. ఈద్ ముబారక్ అందరికి, హ్యాపీ రంజాన్ టు యూ ఆల్. అందరికీ వన్స్ అగైన్ అండి హ్యాపీ రంజాన్.
अल्लाह सबको सलामत रखना, आमीन हर एक अम्मा बाबा को सलामत रखना. इलाही आमीन. సో అటు మిల్క్ రెడీ అయిపోయిందండి, తిను ఫ్రై చేసుకుంటుంది. సో మొత్తం అన్ని డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రై చేసేసిందండి. ఒక్కొక్కటి ప్లేట్లు తీసేసుకుంటుంది. ప్లేటింగ్ హడావుడి గైస్, ఇవాళ అయితే చాలా హడావుడిగా ఉందండి. మొత్తం అందరూ చుట్టాలందరూ ఫోన్ చేయడం, అది ఇది విషెస్ చేయడం. సో ఇదండి. సో గైస్, ఈ రంజాన్కి అయితే మా పెద్దన్న వాళ్ళ ఇంట్లో భోజనాలండి. మాకు బిర్యానీ చేశారు వదిన. మా వదిన వచ్చి బిర్యానీ అయితే సూపర్బ్గా చేస్తారండి. చికెన్ అండ్ మటన్ బిర్యానీ అద్దరు కొట్టేస్తారు. సో 2 టైప్స్ ఆఫ్ బిర్యానీ చేశారండి. ఒకటైతే అందరికీ పంచిపెట్టారు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అయితే ఇంట్లోకి చేసుకున్నామండి. సో చాలా టేస్టీగా ఉందండి. ఈదంటే ఇదే కదండి మాకు సూపర్ అనమాట. షీర్ ఖుర్మా అయితే మా సిస్టర్ అయితే ప్రిపేర్ చేస్తుందన్నమాట. ఇక్కడైతే షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది గైస్. మాషా అల్లా, చాలా బాగా వచ్చిందండి షీర్ కుర్మా. ఆతిమే చూసారా, ఇలా ఉందండి హడావిడి. ఇవాళ చుట్టాలందరికీ, ఇవాళ తెలిసిన వాళ్ళందరికీ పంచిపెట్టడానికి అయితే మా వదిన ప్రిపేర్ చేస్తారండి ఫస్ట్. సో ఇదిగోండి ఇలా బాక్సెస్ కింద కట్టేసి అందరికీ పంచిపెట్టేస్తామన్నమాట. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అండి. మా వదిన అయితే చాలా బాగా చేస్తారు షీర్ కుర్మా. సో తినొచ్చి మా చిన్నన్న వాళ్ళ చిన్న అబ్బాయి అండి ఖీర్ ఎంజాయ్ చేస్తున్నాడు అన్నమాట. మా పెద్దన్న వాళ్ళ పెద్ద అబ్బాయి అయితే రెస్ట్ తీసుకుంటున్నాడండి. అంటే ఎండ చాలా ఎక్కువ ఉంది కదా, నమాజ్ నుంచి ఇప్పుడే వచ్చాడనమాట. సో గాయ్స్, ఇది వచ్చి మా సిస్టర్ యొక్క డ్రెస్ అండి. తనే డిజైన్ చేసుకుందండి. లాల్ డ్రెస్ అంటే రెడ్ డ్రెస్. చాలా బాగుందండి. మెటీరియల్ కూడా చాలా వెరీ గుడ్ అన్నట్టు ఉందండి. బ్యాంగిల్స్ కూడా తనే డిజైన్ చేసింది. కానీ ఈ బ్యాంగిల్స్ వాళ్ళ ఫ్రెండ్ ప్రిపేర్ చేసిందండి. తన బ్యాంగిల్స్ రెడీ చేస్తుంది. మీకు లింక్ కావాలంటే నేను షేర్ చేస్తానండి. సో గాయస్, ఇది వచ్చి నేను మాట్లాడిన తర్వాత నెక్స్ట్ డే అండి. అంటే రంజాన్ వీడియో ఇందులోనే ఇంక్లూడ్ చేస్తానన్నాను కదా, సో ఇందులోనే ఇంక్లూడ్ చేశానండి. ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ అండి. నేనైతే మమ్మీకి కాటన్ పార్క్ తీసుకుని వెళ్ళానండి. ఎందుకంటే మమ్మీ కొంచెం బీపీ అప్ అండ్ డౌన్లో ఉంటుందండి. హెల్త్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ప్లీజ్ గాయస్ అందరు ప్రే చేయండి, మా మమ్మీకి దువా చేయండి. ఏమో ఎవరి దువాలో ఏముందో ఎవరికి తెలుసండి. సో ఇక్కడైతే నేను రిలాక్స్గా ఉంటుందని మమ్మీని అయితే తీసుకుని వస్తున్నానండి. చాలా బాగుందండి. నాకు ఒక సబ్స్క్రైబర్ అయితే దీంట్లో కామెంట్ కూడా పెట్టారు, సిస్టర్ నేనైతే సండే మా పిల్లల్ని ఇక్కడే తీసుకుని వెళ్తానని. సో హాయ్ సిస్సి, చాలా బాగుందండి ప్లేస్ అయితే. నాకు చాలా బాగా నచ్చింది. నాకైతే ఎంత బాగా నచ్చిందంటే నేను షాక్ అయిపోయానండి. మా ఊర్లో ఎంత బాగా కలర్ఫుల్గా చేశారని. నేను ఒకసారి వెళ్ళానండి, మా ఫ్రెండ్స్తో వెళ్ళాను. అప్పుడైతే ఇంత కలర్ఫుల్గా లేదండి. సో మా మమ్మీ కూడా అక్కడ హాయ్ చెప్పారు మీకు. సో గాయస్, ఇక్కడ నుంచి నేను ఇంకో దారి చూపిస్తానండి. అంటే మమ్మీ అయితే వాక్ చేసుకుంటున్నారండి. లాంగ్గా భలే ఉందండి వాక్ చేసుకోవడానికి. చల్లటి గాలి ఉంది, చాలా బాగుంది. పిల్లల హడావిడి అది ఇది చాలా బాగుంది. ఇది ఒక దారిలాగా వంతెనలాగా కట్టి ఉన్నదండి. నేను దీనిపైన కింద నాకు సబ్స్క్రైబర్స్ కనిపించి హాయ్ చెప్పారు, కానీ వాళ్ళతో వీడియో దిగడానికి అవ్వలేదు. నేను ఈ వీడియో చేసుకోవడం కొంచెం మమ్మీని చూసుకోవడం ఆ హరిబరిలోనే అయిపోయింది. ఇది చూసారు ఎంత బాగుందో అసలు. చాలా నాకైతే భలే నచ్చింది గాయస్. నాకైతే చాలా బాగా నచ్చింది మాషాల్లా. ఇక్కడ నుంచి నేను చూపిస్తున్నాను చూడండి. ఇదంతా దారి ఏంటంటే రోడ్ కనిపిస్తుందండి. ఇక్కడ నుంచి రోడ్ కూడా డైరెక్ట్గా ఒక డోర్ ఇచ్చేసారండి మనకి. అటు నుంచి కూడా వచ్చేవాళ్ళు, అంటే మెయిన్ మార్కెట్ అండి అదంతా, హైవే లాగా ఉంటుంది. బస్ స్టాండ్ కూడా ఉంటుందండి. అటు నుంచి వచ్చే వాళ్ళందరూ స్నాక్స్ ఏమైనా కొనుక్కొని తీసుకుని వస్తున్నారండి. అక్కడ పార్కింగ్ కూడా ఉందండి. పుచ్చకాయలు అంటారు కదా, వాటర్ మిలన్స్ అవి కూడా ఉన్నాయి, డ్రింక్స్ అవి కూడా ఉన్నాయన్నమాట. అవి కొనుక్కొని డైరెక్ట్గా ఇటు వచ్చేస్తున్నారండి. సో నేను మళ్ళీ మీకు వెనకాల ఒక్కసారి తీసుకుని వచ్చి మొత్తం చూపిస్తున్నాను గైస్. సో గైస్, నేనైతే మార్కెట్ ఏరియా చూపించానండి. నేను చీకట్లో కనిపిస్తున్నానో లేదో తెలియదు. నేనైతే వెనకాల ముడి వేసానండి. ఎందుకంటే సమ్మర్ చాలా వేడిగా ఉందండి. బండి మీద వస్తున్నా కూడా హెయిర్ చిరాగ్గా ఉందన్నమాట. నేను మీకు కనిపిస్తున్నాను లేదు చీకట్లో మాత్రం. సో గాయస్, ఇదేండి. ఇంకోసారి కూడా ఇంకా ఏరియాస్ ఉన్నాయండి, ఇక్కడ చూపిస్తాను. సో గైస్, ఇది వచ్చి పక్కన ప్లేస్ అండి. చాలా బాగుంది గైస్. ఇక్కడ ఫోటోషూట్ చేసుకోవచ్చు, రీల్స్ చేసుకోవచ్చు. చాలా బాగుంది అన్నమాట. చాలామంది ఫోటోషూట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ నుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు. నిజంగా అండి, మేము వచ్చినప్పుడు, అంటే మాకు చిన్నప్పుడు వచ్చినప్పుడు కాటన్ పార్క్ అప్పటి నుంచే ఉందండి మా ఊర్లో. అప్పుడు కూడా ఉయ్యాలు ఉండేవి, ఈ ప్లేస్లోనే ఉండేవండి. మేము ఇక్కడే ఆడేవాళ్ళం. అవన్నీ గుర్తుకొచ్చినాయి. పెద్దోళ్ళకి ఆ సైడ్ ఉయ్యాలు ఉన్నాయి, కానీ ఇరిగిపోయినాయో సంథింగ్ ఏమైనాయో తెలియదు, కానీ పైన కట్టేసి ఉన్నాయి. గైస్ ఒక్క చిన్న మాట అండి, ఏమనుకోద్దు.
చిన్న పిల్లలు ఊగే ఉయ్యాల చిన్న పిల్లలకే పెట్టండి, ఎందుకంటే వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వస్తారు. చాలామంది పెద్దోళ్ళు 10 మేబీ 4 మంది అలా కూర్చుని దీని మీద ఊగుతున్నారండి. అవి ఇరిగిపోతాయి పాపం, వాళ్ళకి మళ్ళీ ఆడుకోవడానికి ఉండవు. ఏమనుకోద్దు, చిన్న సజెషన్ అండి ఇది, ఇంకేం కాదు, తప్పుగా అనుకోద్దు నన్ను. సో చూసారా ఎంత క్యూట్గా ఆడుకుంటున్నారు. వాళ్ళని చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యిందండి నాకు. నిజంగా ఈ ప్లేస్ నాకు చాలా 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 బాగా నచ్చిందండి, ఎందుకంటే చాలా రిలాక్స్గా ఉంది. మా మమ్మీకి అయితే చాలా బాగా నచ్చింది. ఇది ఎంటర్ అవ్వడానికి కూడా ఇదే, ఎగ్జిట్ కూడా ఇదేనండి. సో ఒకసారి నేను మళ్ళీ బ్యాక్ చూపిస్తున్నానండి, ఒక్కసారి ఎంత బాగుంది కదా గైస్. సో గైస్ ఇక్కడ నుంచి అయితే మేము ఇంటికి బయలుదేరిపోతున్నామండి, ఎందుకంటే చీకటి పడిపోయింది. మమ్మీ కూడా ఇంకా బయలుదేరదామంటున్నారు. డైలీ ఈవినింగ్స్ వచ్చి ఇక్కడ వాక్ చేసుకుని టైం స్పెండ్ చేసి బాగా వెళ్తామండి. కొంచెం ఇద్దరికి డిషుమ్ కూడా అయింది ఇప్పుడు చిన్న విషయంలో, అంటే కూర్చొని వెళ్ళిపోదాం అంటున్నారు. మళ్ళీ ఇంటి దగ్గర వర్క్ చూసుకోవాలంటున్నారు. బయటకు వచ్చినప్పుడు కొంచెం ఇక్కడిది కూడా మైండ్ పెట్టుకోవాలి కదా అంటున్నాను. మీరు కూడా మా మమ్మీ కామెంట్ సెక్షన్లో సజెషన్ ఇవ్వండి, బయటకు వచ్చినప్పుడు కొంచెం రిలాక్స్గా ఉండాలని చెప్పి. సో అది గైస్, ఇదిగోండి మా పార్క్ అయితే ఇలా ఉంది ఇక్కడ. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేసి ఉంటారండి నా వీడియో. ప్లీజ్ గైస్ నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మీ కామెంట్ నాకు చాలా విలువైందండి. మీరు కామెంట్ పెడితే ఆ కామెంట్ వల్ల నా ఛానల్ ఇంకా ఇంప్రూవ్ అవుతుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కామెంట్ ప్లీజ్.